సన్నని ఉదయం వెలుతురు అడవిలో నెమ్మదిగా విరబోస్తోంది. పక్షుల కిలకిలా రావాలు గాలిలో కలుస్తున్నాయి. ఆ అందమైన అడవిలో ఒక చిన్న ఏనుగు చిన్ను తన అమ్మ పక్కనే నడుస్తోంది. తన చిన్న తొండంతో అమ్మ తోక పట్టుకుని భద్రంగా, సంతోషంగా మనసులో మాట, అమ్మ దగ్గరుంటే నాకు ఎలాంటి భయముండదు. అమ్మ తన తలపై ప్రేమగా తొండం వేసింది. ఒకరోజు ఆకాశంలో రంగురంగుల పక్షులెగురుతూ కనిపించాయి. చిన్ను ఆశ్చర్యంగా వాటిని చూస్తూ నెమ్మదిగా వాటి వెనక నడవడం మొదలుపెట్టాడు. మనసులో మాట, ఆ పక్షులు ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దాం. ఒకసారి వెనక్కి చూశాడు. అమ్మ కొంచెం దూరంగా కనిపించింది. కొంచెం ముందుకెళ్తే ఏమవుతుంది అనుకుని ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అడవి నిశ్శబ్దంగా మారింది. చిన్ను ఆగిపోయాడు. వెనక్కి చూశాడు. అమ్మ లేదు, గుంపు లేదు. అమ్మా అని మెల్లగా పిలిచాడు. జవాబు లేదు. మరింతగా భయపడి గట్టిగా అరిచాడు, అమ్మా! కాని వినిపించింది అతని స్వరమే. చిన్ను కళ్లల్లో నీళ్లు నిండాయి. ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చున్నాడు. మనసులో మాట, అమ్మ మాట వినాల్సింది, నేను తప్పు చేశాను. రాత్రి పడింది. అడలి చీకటితో కప్పబడింది. దూరంగా ఒక గర్జన వినిపించింది. చిన్ను భయంతో వణికిపోయాడు. ఒక పెద్ద రాయి వెనకాల దాక్కున్నాడు. మనసులో మాట, అమ్మ ఉంటే నన్ను కాపాడేది. ఇప్పుడు నేనే ధైర్యంగా ఉండాలి. అప్పుడే చుట్టూ చిన్న చిన్న వెలుగులు మెరిశాయి. అవి జిలుగులు. చిన్ను వాటిని చూస్తూ కొంచెం నవ్వాడు. మనసులో మాట, చీకట్లో కూడా వెలుగుంటుంది. మరుసటి ఉదయం చిన్ను అలసటగా నడుస్తున్నాడు, ఆకలితో బలహీనంగా. అప్పుడే ఒక పాత కోతి చెట్టుపైనుంచి మాట్లాడింది. ఏమైంది బాబూ, ఒంటరిగా ఎందుకున్నావు? నా కుటుంబం పోయింది అని చిన్ను బాధగా చెప్పాడు. కోతి ప్రేమగా ఒక పండు ఇచ్చింది. ముందు తిను, తర్వాత వెళ్ళు, ఆగిపోకు. మనసులో మాట, ఎవరో నాకు సహాయం చేశారు. చిన్ను ముందుకు వెళ్ళి ఒక పెద్ద నది దగ్గరకు చేరుకున్నాడు. నీరు బలంగా ప్రవహిస్తోంది. అతను భయపడ్డాడు. మనసులో మాట, నేను పడిపోతే? అప్పుడే అతనికొక జ్ఞాపకం వచ్చింది. ఫ్లాష్ బ్యాక్. అమ్మ అతనికి నీటిలో నడవడం నేర్పుతోంది. నిన్ను నువ్వు నమ్ము చిన్నూ. చిన్ను కళ్లను మూసుకుని ముందడుగు వేశాడు. నీరు అతన్ని తోసింది. కాని అతను ఆగలేదు. మనసులో మాట, నేను చెయ్యగలను, తప్పక చెయ్యాలి. చివరకు అతను నదిని దాటాడు. ముందుకు లెగుతూ ఒక చిన్న పక్షి చిక్కుకుపోయింది. చిన్ను తన తొండంతో దాన్ని విడిపించాడు. పక్షి ఎగిరిపోయింది. మనసులో మాట, అమ్మలా నేను కూడా సహాయం చెయ్యగలను. రోజులు గడిచాయి. వర్షం, గాలి, చీకటి అన్నీ ఎదుర్కొన్నాడు చిన్ను. ఒకరోజు అతను చాలా అలసటగా నడిచేశాడు. అలసిపోయి పడిపోయాడు. కళ్లల్లో నీళ్లు. మనసులో మాట, అమ్మా, నేను చాలా ప్రయత్నించాను, ఇక నాకు శక్తి లేదు. అప్పుడే దూరంగా ఒక శబ్దం వినిపించింది. ఏనుగు గర్జన. చిన్ను చెవులు లేచాయి. మనసులో మాట, అది అమ్మనా? చిన్ను మెల్లగా లేచాడు. తన చివరి శక్తితో పరుగెత్తాడు. అక్కడ అతని అమ్మ కనిపించింది. ఆమె కూడా అతనివైపు పరుగెత్తింది. ఇద్దరూ కలుసుకున్నారు. అమ్మ తన తొండంతో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. చిన్నులు ఏడ్చాడు. కాని ఈసారి భయంతో కాదు, సంతోషంతో. మనసులో మాట, నేను తిరిగి వచ్చాను అమ్మ దగ్గరకు. ఆ రాత్రి చిన్ను తన అమ్మ పక్కనే నిద్రపోయాడు. ముందు కంటే దగ్గరగా, భద్రంగా. నీతి, తప్పులు మనకు పాఠాలు నేర్పుతాయి. ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రేమ ఎప్పుడూ మనల్ని ఇంటికి తీసుకువస్తుంది.